కావాల్సిన ఫోన్ చేసిన సంవత్సరం మళ్ళీ చేసిన సరిపోవాలి ఫస్ట్ పెద్ద మనసు ఏదైనా చెప్పాలి వాళ్ళకి దగ్గర ఇంగ్లీష్ మంచిది ఫోటోలు మంచిది చూడు రైట్ రైట్ అప్పు శివ మేడం ఒక్కటి చెప్పు తీసుకోవాలి తప్పేమన్నా కొత్త పరిచయాలు అన్న అన్న ఇచ్చాడు యువజన సంఘ ఎలక్షన్స్ అయినాయి. చాలా మంది మన ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షునిగా, మళ్ళీ సెక్రటరీగా నాగరాజు గారు, ఈరోజు మన యువజన సంఘ ఎలక్షన్స్ అయినాయి. దాంట్లో ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షులు అయ్యారు. అతను ప్రేమ్ కుమార్ అధ్యక్షత అన్ని యువజన సంఘ సభ్యులను, వాళ్ళ కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది. వారు మాకు ఇంతకుముందు 2 ఏళ్లలో కూడా వాళ్ళు ఎంతో సహాయ సహకారాలు అందించారు. అలాగే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ప్రేమ్ కుమార్ గారు అప్పుడు ఎలాగా సహాయ సహకారాలు అందిస్తామో మేము ఇప్పుడు కూడా అలాగే సహాయ సహకారాలు అందిస్తామని మాకు వాగ్దానం చేసిండు. వాళ్ళు ఇప్పుడు ఏ కార్యక్రమానికైనా కానీ వాళ్ళకు మాకు తోడుగా ఉండి వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా కానీ మాకు తోడు నీడగా ఉంటాయని అతను చెప్పాడు. కాబట్టి మాకు నీడగా ఉండాలని ఆయన కోరుతున్నాను. మరియు ఈ ఎలక్షన్లు జరగడము ఏకగ్రీవంగా వీళ్ళందరూ ఇంతమంది సభ్యులు ఉన్నా కానీ ఏకగ్రీవంగా ప్రేమ్ కుమార్ని ఎన్నుకోవడము, ఆయన వేరే సభ్యులను కూడా ఎన్నుకోవడము చాలా సంతోషదాయకం. మాకు ఈ శుభ పరిణామాన్ని మాకు స్పోర్టివ్గా తీసుకొని మేము అందరము చాలా సంతోషిస్తున్నాం. కాబట్టి జై మార్కండేయ, జై జై ఈరోజు జరిగిన పద్మశాలి యువజన సంఘం ఎన్నికలో నా పైన ఆదరాభిమానాలతో నన్ను 2వసారి యువజన సంఘ అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్క పద్మశాలి కుల బంధానికి నమస్కారములు. నా పైన నమ్మకంతో 2వసారి నా పైన ఇంత పెద్ద బాధ్యత పెట్టినందుకు తూచా తప్పకుండా నా బాధ్యతలు నిర్వహిస్తానని చెప్పి మన పద్మశాలి కుల అందరి సందర్భంలో నేను తెలియజేస్తున్నాను. జై పద్మశాలి, జై మార్కండేయ. పద్మశాలి యువజన సంఘ అధ్యక్ష ఎన్నికలు ప్రజ్వల్
పద్మశాలి అధ్యక్షులు గజల్ ప్రజ్ఞాపూర్ పద్మశాలి అధ్యక్షులు దేవులపల్లి రాజారాం ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగినాయి. అందులో తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు అధ్యక్షులుగా మరియు వాళ్ళ కార్యవర్గ సభ్యులు 30 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ప్రేమ్ కుమార్ గారు యూత్ అధ్యక్షులుగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు పద్మశాలి సంఘానికి ఎంతో సహకరించారు. యూత్ కార్యవర్గము గణేష్ నవరాత్రి ఉత్సవాలు కానీ, కొండ లక్ష్మణ్ జయంతి ఉత్సవాలు కానీ ప్రతి కార్యక్రమంలో వారి ముద్ర ఉన్నది. రాబోయే రోజులలో కూడా వారు పద్మశాలి సంఘం మరియు యువజన సంఘం 2 జోడు గుర్రాలుగా అభివృద్ధి సాధించాలని వారి ఆధ్వర్యంలోనే గణేష్ నవరాత్రోత్సవాలు కానీ మరియు పద్మశాలి సంఘ బిల్డింగ్ కానీ సంపూర్తిగా కంప్లీట్ చేయాలని నా యొక్క మనవి. ఇటు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. గజల్ ప్రజ్ఞాపూర్ యువజన సంఘం పద్మశాలి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి తలకొక్కుల ప్రేమ్ కుమార్ గారు, కార్యదర్శి నాగరాజ్ నేత, అదే రకంగా ట్రెజరర్ గుండు మల్లేశం గారికి మరి కార్యవర్గానికి మరి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఒక ఐక్యత అంటే పద్మశాలి సంఘ యువజన సంఘంలో కనపడతా ఉంది. ఇవాళ యువకులంతా కూడా ఉత్సాహంగా వచ్చి మరి ఏకగ్రీవ ఎన్నిక కోసం పాటుపడినటువంటి అందరికీ, అదే రకంగా రాజారాం గారు పద్మశాలి సంఘం అధ్యక్షునిగా ఉంటూ మరి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఒక ఏకగ్రీవ ఎన్నికను చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే భవిష్యత్తు లోపల అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్ కార్యక్రమాలు కూడా ఐక్య కార్యాచరణగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ